కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే అబద్ధాలకు మళ్లీ మోసపోవద్దని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకులు మళ్లీ ప్రధాని కావాలని అన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలు నిధుల పేర్లు మార్చి తామే ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కిరణ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి పాల్గొన్నారు. గణపురం గ్రామానికి విచ్చేసినటువంటి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి బీజేపీ సీనియర్ నాయకులు గణపురం వెంకటన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి గోపాల్ గారు మరియు రాఘవేందర్ గౌడ్ గారు, మహిళలు పెద్ద మొత్తంలో వారికి సన్మానం చేయడం జరుగుతుంది. వారందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిద్దాం. ఇప్పుడు తెలిసింది కదా, కరెంట్ నేనే ఇచ్చిన, రోడ్ నేనే ఇచ్చిన. ఇప్పుడు తెలిసిందా మీ అందరికి ఎవరిచ్చిండు? సొమ్ము ఉంది, సోకు ఉంది. ఎవరిచ్చిందా మా ఉచిత బియ్యము? కాదమ్మా, అడిగేది కాదు. అన్ని నేనే ఇచ్చిన, అన్ని నేనే ఇచ్చిన, అన్ని నేనే ఇచ్చిన అని చెప్తున్నాడు. అన్ని నేనే ఇచ్చిన, రూపాయి బియ్యం నేనే ఇచ్చిన, 5 కేజీలు బియ్యం నేనే ఇచ్చిన, రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చిన, యూరియా బస్తాలు, ఎరువు బస్తాలు 2470 రూపాయలు నేనే ఇచ్చిన, ఉచిత కరెంట్ నేనే ఇచ్చిన, లైట్ బుగ్గలు నేనే ఇచ్చిన, ఈ రోడ్ నేనే వేయించిన అని అన్నాడు. ఆ లావు ముక్కోడు ఉంటాడు చూడు, ఇంతకు ముందు అయినా నేనే ఇచ్చిన చెప్తుండు. అదే కాక దుష్ప్రచారం, మోడీ ఏం చేస్తలేడు, మోడీ ఏమి ఇస్తలేడు అంతా